హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను చెన్నై మాధవరం బస్ టెర్మినస్ లో అయితే ఉన్నామండి. ఈ బస్ టెర్మినస్ ని ఆంధ్ర బస్ స్టాండ్ అంటారు. మనం సిఎంబిటి నుంచి కాకుండా ఈ బస్ స్టాండ్ నుంచి అయితే మన తెలుగు రాష్ట్రాలకి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మాధవరం బస్ టెర్మినస్ అంటారు అన్నాను కదా. సో మన ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఇదిగోండి. అండ్ తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే సో లోపలికి అయితే ప్లాట్ఫామ్ లోకి వెళ్ళిపోతాను. ఈ రోజు అయితే నేను చెన్నై నుంచి విజయవాడ అయితే వెళ్ళబోతున్నాను. నేను రిజర్వేషన్ ఏది చేయించుకోలేదు, జస్ట్ డైరెక్ట్ గా ఎక్కి టికెట్ అది తీసుకుందాం అనుకుంటున్నాను. లోపల రాగానే అనంతపురం చెన్నై బస్సు అయితే చూశాను. అనంతపురం నుంచి వచ్చింది ఈ బస్సు. సో ఇక్కడైతే 2 ఎక్స్ప్రెస్ బస్సులు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి నెల్లూరు ఆత్మకూరు, ఇంకోటి వచ్చి చెన్నై అని రాసింది. చెన్నై నెల్లూరు బస్. అది కూడా మన ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ వెనకాల ఇంకొక ప్రైవేట్ బస్ కూడా ఉంది, శ్రీ భారతి బస్ సర్వీస్ అని చెప్పి నెల్లూరుకి అనమాట. చాలా బాగుంది. అటు ప్లాట్ఫామ్ లో అయితే అమరావతి ఉంది, ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. బహుశా విశాఖపట్నం అయితే మటుకు శతకొట్టుడు కొట్టేసి రాజమండ్రి దాకా వెళ్ళిపోవచ్చు. బట్ సర్వీస్ అయితే లేదు. చెన్నై విశాఖపట్నం, చెన్నై రాజమండ్రి సర్వీస్ ఏదైతే ఉందో అది తీసేశారు. సో ఈ సర్వీస్ వచ్చి తిరుపతి దాకా అనమాట. ఈ వోల్వో సర్వీస్ అమరావతి తిరుపతి ప్లాట్ఫామ్లు ఇవన్నీ తిరుపతికి వెళ్ళే బస్సులు. అదంతా కూడా నెల్లూరు బస్సులు అటు సైడ్ అయిగోండి, అవన్నీ నెల్లూరు బస్సులు. సో విజయవాడ బస్సు అయితే అక్కడ ఉంది. మనం బస్సు అయితే ఎక్కేద్దాం. ఈ బస్సు వచ్చి శ్రీకాళహస్తి. అదిగో మన విజయవాడ, హైదరాబాద్ విజయవాడ వైజాగ్ పట్టినం అని రాశారు వైజాగ్కి. సో మనం విజయవాడ బస్సు ఇదిగోండి. ఆటోనగర్ డిపోది అనమాట. వయా ఏ రూట్ మీద వెళ్తుంది అంటే వయా నెల్లూరు ఒంగోలు. సో గైస్, నేను ఎక్కబోయే బస్సు అయితే ఇదే సూపర్ లగ్జరీ చెన్నై విజయవాడ ఆటోనగర్ డిపోది అనమాట. అండ్ పక్కనే ఇంకొక బస్సు అయితే ఉంది రాయచోటి డిపోది. ఎక్కడికి వెళ్తుంది? తిరుపతి వెళ్తుంది. తిరుపతి చెన్నై రాయచోటి డిపో. కానీ విశాఖపట్నం పేరు క్రేజీ రాశారు, వైజాగ్ పట్టినం అని. క్రేజీ కదా అసలు. సో టికెట్ అయితే తీసుకున్నాను. 810 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు అనమాట. చెన్నై నుంచి విజయవాడ, ఇది మాధవరం బస్ టెర్మినస్ నుంచి మన విజయవాడ బస్ స్టాండ్ దాకా. డ్రైవర్ గారు చాలా మంచి ఆయన, డ్రైవర్ కమ్ కండక్టర్ అనమాట. ఆయన ఏమన్నారంటే ఇంకో 15 మినిట్స్ ఉంది, మీరు వెళ్ళి టిఫిన్ చేసి వస్తారని టిఫిన్ చేసి వచ్చేయండి, మధ్యాహ్నం భోజనం దాకా ఎక్కడ ఆగదని చెప్పారు. సో వెళ్ళి ఇప్పుడు టిఫిన్ చేసి వచ్చేస్తారు. ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కాకుండా మన తిరుపతికి తమిళనాడు ఆర్టీసీ బస్సెస్ కూడా ఉన్నాయండి. ఏసీ బస్సెస్ ఉన్నాయి, నాన్ ఏసీ బస్సెస్ కూడా ఉన్నాయి. అదిగోండి ఆ బస్సు వచ్చి శ్రీకాళహస్తి వెళ్తుంది, ఏసీ బస్సు. తెలుసు కదండి, సప్తగిరి ఎక్స్ప్రెస్ అంటే తిరుమలకి వెళ్ళిపోతాయి అనమాట ఈ బస్సులు. సో చెన్నై నుంచి ఘాట్ ఎలిజిబుల్ బస్సెస్ తిరుమలకు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట మనం బస్సు. మనం ఏం చేద్దామంటే ఇక్కడ టిఫిన్ ఉంది. సో టిఫిన్ దాంట్లో ఏదో టిఫిన్ వేసి అలాగే ఏదో సరుకులు తీసుకుని మనం బస్ ఎక్కేద్దాం. సరుకులు ఇన్ ద సెన్స్ అంటే చిప్స్ ప్యాకెట్లు, విక్స్ ప్యాకెట్లు అలాంటివి అండి బాబు. ఇక్కడ హోటల్లో పూరి, పొంగల్, దోశ వగేరా అన్ని దొరుకుతున్నాయి. సో నేనైతే నాకు తినబుద్ధి కాలేదనమాట. ఎందుకు పొద్దున్న నేను ఒక లస్సీ, ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకుని బస్ అయితే ఎక్కేస్తున్నా. ఆల్రెడీ నా దగ్గర వాటర్ బాటిల్ ఈ లాటరీలో రిజిస్టర్ చేసుకోండి. ఇంకో విషయం తెలుసా గైస్, ఈ బస్ స్టాండ్ ని ఆంధ్ర బస్ స్టాండ్ అని కూడా పిలుస్తారు గైస్. ఇక్కడ అయితే టైమింగ్ బోర్డ్ అయితే ఉంది, ఎక్కడెక్కడికి ఏమేం బస్సులు, ఏసీ సర్వీసా, నాన్ ఏసీ సర్వీసా, సూపర్ లగ్జరీయా, ఎక్స్ప్రెస్ అన్ని కూడా డీటెయిల్డ్ గా మెన్షన్ చేశారు అనమాట. చెన్నై నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చే బస్సులు అనమాట ఇవన్నీ. సో బస్సు అయితే లోపలికి ఎక్కేసాను. నాదైతే సీట్ నెంబర్ 9. నేనైతే బస్సు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించడానికి అయితే మీకు వెనకాలకు వచ్చి చూపిస్తున్నా. ఫ్రాంక్ గా మాట్లాడితే బస్సు అయితే మటుకు చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. సో సీట్ నెంబర్ 9. సో 9 and 10 రెండిట్లో ఎందులోనైనా కూర్చోమన్నారు. 9 విండో అన్నారు ఫస్ట్, చూస్తే 10 విండో అనమాట. వెళ్ళి కనుక్కున్నాను, నాట్ ఎవరి కూర్చోండి అని చెప్పారు. ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే విజయవాడకి పొద్దున్న 7ంటికి ఒక బస్సు ఉంది, 8:30కి ఒక బస్సు ఉంది. ఇప్పుడు నేను ఎక్కింది 8:30 బస్సు అనమాట. అంటే 8:30 తర్వాత మళ్ళీ డైరెక్ట్ సాయంత్రం ఉంది బస్సు. ఏపీఎస్ఆర్టీసీని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మధ్యలో ఒక 2-3 సర్వీసులు యాడ్ చేయమని చెప్తాను నేను. ఆ యాడ్ చేసే దాంట్లో ఒక ఏసీ సర్వీస్ ని యాడ్ చేయమని చెప్తాను నేను. ఎందుకంటే మార్నింగ్ టైం ఏసీ సర్వీస్ అసలు లేదండి. ఆల్మోస్ట్ 8:30 అయితే అయిపోయింది. బండి అయితే ఇంకా తీసేస్తారు, బస్సు అయితే ఇంకా తీసేస్తారు. 8:45 అయింది. మన బస్సు అయితే ఇప్పుడు స్టార్ట్ చేశారు. అండ్ గైస్, ఇంకొక విషయం, నేను ఇందాక కండక్టర్ కమ్ డ్రైవర్ ఒక్కరే అనుకున్నాను, దీనికి డబుల్ డ్రైవర్ ఉన్నట్టున్నారు. బాయ్ చెన్నై మాధవరం బస్ స్టాండ్. ఇంకా బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చింది. బస్ టెర్మినస్ నుంచి అయితే బయటకు వచ్చింది మన బండి. ఇప్పుడు రెడ్ హిల్స్ మీదుగా అయితే మన బండి అయితే వెళ్తుంది. సో గైస్, ఎట్ సైడ్ ఒక లెఫ్ట్ సైడ్ ఒక రూట్ కనిపిస్తుంది చూడండి. ఆ రూట్ లోంచి వెళ్తే మనం రెడ్ హిల్స్ వెళ్తాం. అండ్ ఇప్పుడు స్ట్రైట్ గా వెళ్ళిపోతే మన బండి ఎటు వెళ్తామో తెలుసా? వయా నెల్లూరు. సో నెల్లూరు రూట్ లోంచి అయితే వెళ్ళిపోతాం అని అనుకుంటున్నాను నేను. మేబీ ఇప్పుడు లెఫ్ట్ తీసుకుని రెడ్ హిల్స్ కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. రెడ్ హిల్స్ లోంచి అయితే వెళ్ళట్లేదు,
డైరెక్ట్ ఇంకా హైవేలోంచే కొట్టేస్తున్నారు. రెడ్ హిల్ స్టాప్ లో అయితే మన బండి ఆగింది. ఆగి జనాలను అయితే ఎక్కించుకుని ఇంకా బయలుదేరిపోతుంది అనమాట. నెల్లూరు 147 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. బస్సులో అయితే సినిమా వేసాడు. అండ్ మనం అయితే మన పిల్లౌడ్ హైవే NH16 మన చెన్నై కోల్కతా హైవే మీదకి అయితే వచ్చింది బండి. మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్. నాకు తెలిసి టోల్ గేట్ దాటాక మనం ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోతాం అనుకుంటా. నాకు గెస్ అంతే, నాకు కూడా తెలియదు. ఈ హైవేలో రైడ్ చేశాను కానీ ఒకసారి రైడ్ చేశాను అనమాట. ఇది చెన్నై దాకా. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చేసాం. శ్రీ సిటీకి 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాం. శ్రీ సిటీకి ఇదిగోండి లోపలికి అయితే వెళ్ళాలి మనం అయితే తడా ఊరిని క్రాస్ చేస్తున్నాం. తడా అంటే తెలుసు కదా, లాస్ట్ రైల్వే స్టేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టువర్డ్స్ చెన్నై. హైవే నుంచి అయితే ఇప్పుడు డైవర్షన్ తీసుకుంటున్నాం. డైవర్షన్ తీసుకుని సుల్లూరుపేట ఊర్లోకి అయితే వెళ్తుంది మన బండి. వెల్కమ్ టు సుల్లూరుపేట్. సో గైస్, సుల్లూరుపేట నుంచి మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అందరూ కూడా ఒక లైక్ అయితే వేసుకోండి. సో సుల్లూరుపేట బస్ స్టాండ్ ఇది. చిన్న బస్ స్టాండ్. ప్లాట్ఫామ్లు కూడా చూసారు ఎలా ఉన్నాయో. సో ఇక్కడ కూడా 2-3 అయితే జనాలు బాగానే ఎక్కారు. ఇంకా బస్సు అయితే బయలుదేరిపోతుంది నెల్లూరుకి. టైం పాస్ కి సమోసా అయితే తీసుకున్నాను 20 రూపీస్. బాయ్ బాయ్ సుల్లూరుపేట్. మళ్ళీ అయితే హైవేకి వెళ్ళిపోతాం. హైవేలోకి అయితే వచ్చేసాం. మళ్ళీ నెల్లూరు వైపు అయితే వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్ వచ్చాక ఫస్ట్ టోల్ గేట్ అనమాట మనం ఇప్పుడు క్రాస్ చేసేది. అండ్ మన జర్నీలో ఇది సెకండ్ టోల్ గేట్. ఆ రూట్ కనిపిస్తుంది చూడండి. అటు సైడ్ లోపలికి వెళ్తే నాయుడుపేట అనమాట. సో నాయుడుపేట ఊర్లోకి అయితే వెళ్ళట్లేదు, బైపాస్ లోంచి అయితే వెళ్ళిపోతున్నాం మనం. సో ఇందాక చూపించాను కదా, ఆ రూట్ లోంచి తిరుపతి అది వెళ్ళాలన్నమాట. చెన్నై నుంచి వచ్చినా కూడా, లేదంటే మనం నెల్లూరు వైపు నుంచి వచ్చినా కూడా నాయుడుపేట నుంచి డైవర్షన్ అయితే తీసుకోవాలి మనం. 3వ టోల్ గేట్ అయితే క్రాస్ చేస్తున్నాం ఇప్పుడు. టోల్ గేట్ వచ్చి నాయుడుపేట దాటాక. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, గూడూరుకి అయితే ఇలా లోపలికి వెళ్ళాలి మనం. గూడూరు ఊర్లోకి వెళ్ళదు మన బండి. డైరెక్ట్ ఇంకా హైవే మీద నెల్లూరు కొట్టిపడేయడమే. 4వ టోల్ గేట్ అయితే క్రాస్ చేసేస్తుంది మన బస్సు. వెల్కమ్ టు నెల్లూరు సిటీ. హైవే నుంచి అయితే ఇప్పుడు నెల్లూరు సిటీలోకి డైవర్షన్ అయితే తీసుకుంటాం. తీసుకుని APSRTC కాంప్లెక్స్ కి అయితే వెళ్తుంది. నెల్లూరు ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయింది మన బస్సు. సో గైస్, నెల్లూరులో ఉన్న MGB మాల్. నేను ఈ మాల్కి అయితే చాలా సార్లు వచ్చాను. అండ్ కొన్ని సినిమాలు అయితే ఇక్కడ కూడా చూశాను నేను. ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ నెల్లూరులో. లోకల్ సిటీ బస్సులు ఇవన్నీ. మనం అయితే ఇప్పుడు APSRTC కాంప్లెక్స్ లోపలికి అయితే వెళ్తున్నాం. టర్న్ అయితే తీసుకుంటుంది చూడండి. ఎస్, APSRTC కాంప్లెక్స్ లోపలికి అయితే వచ్చింది. వెల్కమ్ టు నెల్లూరు. అబ్బో, ఫుల్ రష్గా ఉంది అసలు, మామూలుగా లేదుగా. కార్గో కౌంటర్ అయితే ప్యాక్డ్. మన బస్సుకి అయితే నిండిపోతుంది ఇప్పుడు. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే విజయవాడ బస్సులు అన్నీ అవుతాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 4 కావలి ఒంగోలు. ప్లాట్ఫామ్ నెంబర్ 5 విజయవాడ వైపు సర్వీస్ అని రాశారు. బస్సు అయితే ఫుల్ అయిపోయింది. నెల్లూరు కాంప్లెక్స్ నుంచి అయితే బయలుదేరిపోయాం మేము ఇప్పుడు. కాంప్లెక్స్కి ఎదురుకుండా ఒక హోటల్ ఉంటుంది. అందులో నెయ్యి కారం దోశ అయితే చాలా సార్లు తిన్నాను. అదే హోటల్ చూపిస్తాను చూడండి. ఇక్కడే వస్తుంది ఇప్పుడు. ఆపోజిట్గా ఉంటుంది. ఏది హోటల్? అరే ఎక్కడ ఉంటుంది? ఎస్, ఇదిగోండి ఈ హోటల్లో నేను చాలాసార్లు నెల్లూరు కారం దోశ తిన్నాను. ఈ మురళీకృష్ణ 70 అని ఉంది చూడండి. ఇందులో నేను లంచ్ డిన్నర్లో చాలా సార్లు చేశాను. ఆ హోటల్లో చేపల పులుసు ఎదిరిపోతుంది. నెల్లూరు జిల్లాలో కోనసీమ రుచులంట. వావ్. నెల్లూరు రైల్వే స్టేషన్ అయితే క్రాస్ చేస్తున్నాం. ఇదిగోండి నెల్లూరు రైల్వే స్టేషన్. మనం అయితే ఇప్పుడు పెన్నా నదిని క్రాస్ చేస్తున్నాం. అండ్ ఆపోజిట్ గా ఒక ట్రైన్ క్యారియర్ అయితే వెళ్ళిపోతుంది. సో గైస్, మళ్ళీ మనం బిలౌడ్ హైవే చెన్నై టు కోల్కతా హైవేలోకి అయితే జాయిన్ అయిపోయాం. కావాలకి ముందు వచ్చే టోల్ గేట్ అండి ఇది. అది దాడుతురా ఇప్పుడు మనం. సో గైస్, హైవే నుంచి అయితే డైవర్షన్ తీసుకుని మన బస్సు కావలికి వచ్చింది. కావలి ఊర్లోకి వెళ్తుంది. కావలి బస్ స్టాండ్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. హైవే నుంచి డైవర్షన్ అయితే తీసుకుని కావలి ఊర్లోకి వచ్చింది. ఇప్పుడైతే RTC కాంప్లెక్స్కి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే మనకి అఫీషియల్ స్టాప్ ఉందన్నమాట మన బస్సుకి. కావలి కాంప్లెక్స్ ఎలా ఉందో చూపిస్తాను. ఏదో ఇంద్రా కోచ్ అయితే ఉంది అక్కడ. ఎవరిదో చూద్దాం. కావలి బస్ స్టాండ్. కావలి బస్ స్టాండ్లో 15 minutes టైం అయితే ఇచ్చారనమాట లంచ్ అది చేయమని చెప్పి. సో
సో ఇక్కడ ఏసీ బస్ ఉంది, గుంటూరు తిరుపతి ఏసీ సర్వీస్ ఇది. క్యాంటీన్లో మీల్స్ అయితే తీసుకున్నాను, 70 రూపీస్ అనమాట ప్లేట్ మీల్స్, సెల్ఫ్ సర్వీస్. సో ప్లేట్ మీల్స్ అయితే ఇది పరిస్థితి. 15 మినిట్స్ అయితే అయిపోయింది, నా లంచ్ అయితే అయిపోయింది. నేను మళ్ళీ బస్ దగ్గరికి అయితే వచ్చాను, చూడాలి. కావల్ నుంచి మన బస్ అయితే బయలుదేరిపోయింది. మొత్తం 25 మినిట్స్ తర్వాత అయితే బయలుదేరింది. బస్సు అయితే ఫుల్ అయిపోయింది, ఎందుకంటే పండుగ సీజన్ కదా, ఏ సీటు కూడా ఖాళీ లేదు. ఇంకా స్టాండింగ్లో వెళ్తున్నారు. కావల్ తర్వాత నెక్స్ట్ మన బస్సు ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? ఒంగోలు. ఈ సెంటర్ మొత్తం బ్యానర్లతో నిండిపోయింది అసలు. సో గైస్ మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఎలా ఉంది ప్రస్తుతం? ఒంగోలు వచ్చింది, ఒంగోలు బస్ స్టాండ్కి అయితే వచ్చాం మనం. మన బస్ అయితే ఒంగోలు బస్ స్టాండ్కి వచ్చింది, ప్లాట్ఫామ్ నెంబర్ 10 పైన అయితే ఆగింది. ఒంగోలు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అయితే మన బస్ బయలుదేరిపోతుంది. ఒంగోలు కాంప్లెక్స్ కూడా బాగా పెద్దగానే ఉంది. మన బస్సు ఒంగోలు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బైపాస్ రోడ్కి అయితే వచ్చింది. బైపాస్ రోడ్లోంచి కొంచెం దూరం ప్రయాణించాక మనం ఎక్కడికి వెళ్తాం అంటే మళ్ళీ మన హైవేలోకి అయితే వెళ్ళిపోతాం. అదేనండి మన బిలౌడ్ NH16. అదిగోండి మాటల్లోనే వచ్చాం మనం NH16కి. టువర్డ్స్ కోల్కతా సైడ్ అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ మన బస్సు వెళ్ళేది ఎక్కడికో తెలుసా? చిలకలూరుపేట. సో చిలకలూరుపేట APSRTC కాంప్లెక్స్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు చిలకలూరుపేట. కాంప్లెక్స్ లోపలికి అయితే వెళ్దామండి. నాకు చిలకలూరుపేటకి ఒక మర్చిపోలేని అనుబంధం అయితే ఉంది. ఎందుకంటే ఈ హైవేలో మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు నా రెడ్ బుల్కి ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. కరెక్ట్గా చిలకలూరుపేటలో వచ్చింది. చిలకలూరుపేటలో వస్తే నేను ఒంగోలు వెళ్ళి రిపేర్ అయితే చేయించుకున్నాను. చిలకలూరుపేటలో క్రౌడ్ని అది ఎక్కించుకొని మళ్ళీ కాంప్లెక్స్ నుంచి హైవేకి అయితే వచ్చాం అనమాట. చిలకలూరుపేటకి నాకు ఉన్న రిలేషన్ అయితే చెప్పాను కదండి మీకు. ఆ రోజు నేను చాలా మందిని అయితే కలిసాను, చాలా మెకానికల్ని. ఎక్కడ చిలకలూరుపేటలో ఎక్కడ చాలా చోట్ల కాంప్లెక్స్కి ఎదురుకుండానే కూడా 2-3 బుల్లెట్ రిపేర్ షాపులు ఉంటాయి అనమాట. వాళ్ళందరినీ కూడా అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే డైరెక్ట్ మీరు ఒంగోలు వెళ్ళిపోండి అంటే ఒంగోలు షోరూమ్కి కాల్ చేసి నేనైతే ఆ రిపేర్ అయితే చేయించుకున్నాను అనమాట. చిలకలూరుపేటలో బయలుదేరాక మన బస్సు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తా తెలుసా? గుంటూరు. గుంటూరు కర్కే ఎక్ షహర్ హే. గుంటూరు అంటే వైబ్రేషన్ అండి, అసలు మామూలుగా ఉండదు తెలుసా అండి. గుంటూరు అంటే దేని ఫేమస్ తెలుసు కదా, గుంటూరు మిర్చి. అండ్ అలాగే గుంటూరుని ఎవ్వరు తక్కువ అంచనా వేయకండి, చాలా అంటే చాలా పెద్ద ఊరు. నేను ఫస్ట్లో గుంటూరు అయితే వచ్చి ఏదో చిన్న ఊరు అనుకున్నాను, కానీ 2-3 రోజులు గుంటూరులో ఉన్నాక తెలిసింది ఎంత పెద్ద ఊరా, ఎన్ని రకాలంటే ఎన్ని రకాలు ఉంటాయండి బాబోయ్. గైస్ మీలో గుంటూరు ఎంతమంది విజిట్ చేశారు? మీకు కూడా సేమ్ ఫీలింగ్ వచ్చిందా? అయితే డెఫినెట్లీ మీరైతే కామెంట్స్ చేసి చెప్పండి నాకు. గుంటూరుకి ఒక లైక్ కూడా వేసుకోండి. ఐ లవ్ గుంటూరు. గైస్ తెలుసు కదా, విజయవాడ గుంటూరు మధ్యలో హైవే కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మాటల్లో మనం గుంటూరు సిటీ లోపలికి వచ్చాం అండ్ వెరీ సూన్ కాంప్లెక్స్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఇంకొక విషయం ఏంటో తెలుసా అండి, గుంటూరు APSRTC కాంప్లెక్స్ కూడా చాలా అంటే చాలా పెద్దది ఉంటుంది. చూస్తున్నారు కదండి ఎంత పెద్దదంటే అంత పెద్దది ఉంది. అలా గుంటూరుకి వచ్చాం మనం. గుంటూరుకి వచ్చి ఎక్కించుకుని అలాగే మళ్ళీ విజయవాడకి అయితే బయలుదేరిపోద్ది మనం అండి. గుంటూరులో చూడాల్సినవి చేయాల్సినవి చాలా ఉన్నాయి. వెరీ సూన్ గుంటూరు మీద కూడా కొన్ని వ్లాగ్స్ అయితే చేస్తా. ప్రస్తుతం మనం ఎక్కడున్నామో మీకు చెప్పక్కర్లేదు అనుకుంటే కృష్ణానది పైన ఉన్నామండి. కృష్ణానది దాటాక మనం ఇంకా విజయవాడ సిటీ లోపలికి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ వామ్ వెల్కమ్ టు విజయవాడ. హే గైస్, మనం అయితే విజయవాడ వచ్చాం. ఇప్పుడు టైం అయితే చూపిస్తున్నాను చూడండి. సో 10 నిమిషాల తక్కువ 7 అయితే అయ్యింది. మనం పొద్దున్న 8:45కి అయితే బయలుదేరాం. విజయవాడ వచ్చేటప్పటికి ఈ టైం అయితే అయింది గైస్. విజయవాడ బస్ స్టాండ్ అయితే ఫుల్ రష్ గా ఉంది, అలా ఇలా లేదు అసలు. అండ్ జర్నీ అయితే ఓకే, నాట్ బ్యాడ్. అండ్ అలాగే గైస్ ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ.